హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో జూనియర్ కామర్స్ థియరీ టాపిక్లో సెకండ్ చాప్టర్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో సెకండ్ చాప్టర్ వచ్చేసి ఏంటి, బిజినెస్ యాక్టివిటీస్. సో ఫస్ట్ చాప్టర్లో మనం ఏం నేర్చుకున్నామంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బిజినెస్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బిజినెస్ అనే 2 క్వశ్చన్స్ని కంప్లీట్గా నేర్చేసుకున్నాం. సో ఈ చాప్టర్లో వచ్చేసి మనం ఏం నేర్చుకుంటామంటే ఇంట్రడక్షన్, కాన్సెప్ట్ ఆఫ్ ఇండస్ట్రీ, కాన్సెప్ట్ ఆఫ్ కామర్స్, హిండ్రాన్సెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ కామర్స్, బ్రాంచెస్ ఆఫ్ కామర్స్. సో ఇవి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ బిజినెస్ యాక్టివిటీలో ఇంట్రడక్షన్ పార్ట్ చూసుకోండి ఒకసారి. సో ఇంట్రడక్షన్ వచ్చేసి వాట్ ఈస్ బిజినెస్ యాక్టివిటీ, వాట్ ఆర్ బిజినెస్ యాక్టివిటీస్. సో బిజినెస్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే ది యాక్టివిటీస్ అండర్టేకెన్ బై ద బిజినెస్ ఆర్గనైజేషన్ ఇన్ ద కోర్స్ ఆఫ్ రన్నింగ్ ఇట్స్ రెగ్యులర్ ఆపరేషన్ ఫర్ గెయినింగ్ ప్రాఫిట్స్ ఆర్ నౌన్ యాజ్ బిజినెస్ యాక్టివిటీస్. అంటే ప్రాఫిట్ జనరేట్ చేయడానికి బిజినెస్ ఆర్గనైజేషన్ చేసే రెగ్యులర్ వర్క్ని ఏమంటామంటే మనము యాక్టివిటీస్, బిజినెస్ యాక్టివిటీస్ అంటామన్నమాట. సో ఈ బిజినెస్ యాక్టివిటీ ఆల్సో ఇన్వాల్వ్, మరి బిజినెస్ యాక్టివిటీస్ అంటే ఏమేమి ఉంటాయి చూడండి. ప్రొడక్షన్, ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు ఎర్న్ ప్రాఫిట్ ఆర్ ఏ లైవ్లీహుడ్. సో ప్రొడక్షన్, ఎక్స్చేంజ్ గుర్తుపెట్టుకోండి. ప్రొడక్షన్, ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు ఎర్న్ ప్రాఫిట్ ఆర్ ఏ livelihood. These activities may be broadly categorized into following 2 types. సో యాక్టివిటీస్ని మనం 2 టైప్స్గా డివైడ్ చేసుకోవాలి. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటి, ఇండస్ట్రీ. సెకండ్ వన్ ఏంటి, కామర్స్. ఓకే కదా. సో హౌ మెనీ బిజినెస్ యాక్టివిటీస్ ఆర్ దేర్? 2 బిజినెస్ యాక్టివిటీస్. నెంబర్ 1 ఇండస్ట్రీ, నెంబర్ 2 కామర్స్. సో ఇక్కడ చూసుకుంటే బిజినెస్ ఈజ్ ఈక్వల్ టు ఇండస్ట్రీ ప్లస్ కామర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. బిజినెస్ యాక్టివిటీస్ అంటే ఏమేమి ఉన్నాయి, ఇండస్ట్రీ, కామర్స్. అంటే ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్. సో దిస్ ఈజ్ ప్రొడక్షన్, దిస్ ఈజ్ డిస్ట్రిబ్యూషన్. దిస్ ఈజ్ ప్రొడక్షన్, దిస్ ఈజ్ డిస్ట్రిబ్యూషన్. డిస్ట్రిబ్యూషన్లో మళ్ళీ 2 ఉంటాయి, ట్రేడ్. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ మనం వచ్చేసి ఏంటంటే ఇండస్ట్రీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇండస్ట్రీ. సో ఒకసారి ఇక్కడ చూడండి, కాన్సెప్ట్ ఆఫ్ ఇండస్ట్రీ. సింపుల్గా చెప్పాలంటే ఇండస్ట్రీ అంటే ఎక్కడైతే ప్రొడక్షన్ జరుగుతుందో, ఆ ప్లేస్ని మనం ఏమంటామంటే ఇండస్ట్రీ అంటామన్నమాట. అంటే ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి రా మెటీరియల్స్ని తీసుకొచ్చి, మెషిన్స్ని తీసుకొచ్చి, ఎంప్లాయీస్ని, తర్వాత లేబర్స్ని అరేంజ్ చేసి ప్రొడక్షన్ జరిగే ప్లేస్, దాన్ని మనం ఇండస్ట్రీ అంటామన్నమాట. సో మీనింగ్ చూసుకుంటే ఇండస్ట్రీ ఈజ్ దట్ బ్రాంచ్ ఆఫ్ బిజినెస్, అంతే కదా, బ్రాంచ్ ఆఫ్ బిజినెస్ విచ్ ఈస్ కన్సర్న్డ్ విత్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ద ప్రొడక్షన్ సైడ్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీ ఈజ్ ఇండస్ట్రీ. ఓకేనా. ఇక్కడ ఈ పాయింట్ చూడండి, ద ప్రొడక్షన్ సైడ్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీ ఈజ్ రిఫర్డ్ యాజ్ ఇండస్ట్రీ. ఇన్ ఏ బ్రాడర్ సెన్స్ ఇండస్ట్రీ ఈజ్ రిలేటెడ్ టు ద ప్రొడ్యూసింగ్, ప్రాసెసింగ్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆల్సో నౌన్ యాజ్ గూడ్స్. ఓకే కదా. సో ఇక్కడ సింపుల్గా ప్రొడక్షన్ సైడ్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీస్ రిఫర్డ్ యాజ్ ఇండస్ట్రీ. దీన్ని మీరు డెఫినేషన్గా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే. సో ఫర్దర్ దీస్ గూడ్స్ మే బి డివైడెడ్ ఇంటూ కన్జ్యూమర్ గూడ్స్ అండ్ ప్రొడ్యూసర్ గూడ్స్. సో ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు ఈ గూడ్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఈ గూడ్స్ 2 టైప్స్ అంట, కన్జ్యూమర్ గూడ్స్, ప్రొడ్యూసర్ గూడ్స్ అనమాట. కన్జ్యూమర్ గూడ్స్ అంటే ఏంటి, కన్జ్యూమర్ గూడ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫైనల్లీ బై ద కన్జ్యూమర్. మనం క్యారెక్టరిస్టిక్స్లో డిస్కస్ చేసుకున్నాం ఇది ఆల్రెడీ. ఫుడ్ గ్రెయిన్స్, టెక్స్టైల్, కాస్మోటిక్స్, సెల్ ఫోన్స్, ఈటీసీ. ప్రొడ్యూసర్ గూడ్స్, గూడ్స్ యూజ్డ్ బై ద మ్యానుఫ్యాక్చరర్స్. అంటే ప్రొడక్షన్ చేయడానికి యూజ్ అయ్యేవన్నీ కూడా ప్రొడ్యూసర్ గూడ్స్ అనమాట. ఒకసారి ఇప్పుడు మనం క్లాసిఫై చూడండి, క్లాసిఫికేషన్ ఆఫ్ ద ఇండస్ట్రీస్. ఇండస్ట్రీస్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ప్రైమరీ ఇండస్ట్రీ, జెనెటిక్ ఇండస్ట్రీ, ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ, సర్వీస్ ఇండస్ట్రీ. సో ఒకసారి ఈ ఇండస్ట్రీస్ని చూసుకుంటే ఫస్ట్ ఏంటి, ప్రైమరీ ఇండస్ట్రీ. ప్రైమరీ ఇండస్ట్రీ అంటే ఏంటంటే చూడండి, ప్రైమరీ ఇండస్ట్రీ ఈస్ కన్సర్న్డ్ విత్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ బై అండర్టేకింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫార్మింగ్ అండ్ అసోసియేటెడ్ ఆక్యుపేషన్స్ బేసికల్లీ రిలేటెడ్ విత్ నేచర్. అంటే ప్రొడక్షన్ చేయడానికి మనం ఎక్కువగా నేచర్ మీద డిపెండ్ అయ్యే ఇండస్ట్రీస్నే మనం ప్రైమరీ ఇండస్ట్రీ అంటామన్నమాట. ఓకేనా. ఎక్కువగా దేని మీద డిపెండ్ అవ్వాలి మనం, నేచర్ పైన డిపెండ్ అయ్యి ప్రొడక్షన్ అయ్యి చేసేటువంటి ఇండస్ట్రీస్ని ప్రైమరీ ఇండస్ట్రీస్ అంటారనమాట. ఇట్ ఈజ్ ఏ నేచర్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ విచ్ ఇంక్లూడ్స్ all kinds of works concerned with the extraction of natural resources from earth and sea. సో ఇది ఏ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ అంట,
నేచర్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ అంటాం. సో దిస్ ఇండస్ట్రీ రిక్వైర్స్ ద సిగ్నిఫికెంట్ రోల్ అండ్ పార్టిసిపేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అండ్ దేర్ ఎఫర్ట్స్. సో వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఈ హ్యూమన్ బీయింగ్ ఎఫర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అంట. చూడండి అమ్మ, పార్టిసిపేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అండ్ దేర్ ఎఫర్ట్ ఈస్ వెరీ సిగ్నిఫికెంట్ రోల్. అగ్రికల్చర్, ఫార్మింగ్, ఫారెస్ట్రీ, ఫిషింగ్, హార్టికల్చర్ ఆర్ ఎగ్జాంపుల్స్. సో ప్రైమరీ ఇండస్ట్రీకి ఎగ్జాంపుల్స్ ఏంటి? అగ్రికల్చర్ ఈజ్ అ ప్రైమరీ ఇండస్ట్రీ, farming is the primary industry, forestry is the primary industry, fishing is the primary industry, horticulture is the primary industry. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఈ ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా నేచర్ హెల్ప్ అనేది ఖచ్చితంగా అవసరం. నేచర్ సపోర్ట్ లేకుండా వీటిలో ఎక్కడ కూడా ఏమి ప్రొడక్షన్ చేయడానికి రాదు. ఓకేనా? ప్రొడక్షన్ ఇండస్ట్రీ ఈజ్ ప్రైమరీ ఇండస్ట్రీ. ప్రైమరీ ఇండస్ట్రీ తర్వాత మనం నెక్స్ట్ చూడాల్సింది ఏంటి? జెనెటిక్ ఇండస్ట్రీ. చూడండి, జెనెటిక్ ఇండస్ట్రీ అంటే ఏంటంటే రీప్రొడక్షన్ అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. రీప్రొడక్షన్ చూడండి, జెనెటిక్ ఇండస్ట్రీస్ ఆర్ దోస్ ఇండస్ట్రీస్ విచ్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ద రీప్రొడక్షన్. నేను ఇందాక చెప్పాను కదా, రీప్రొడక్షన్ అండ్ మల్టిప్లికేషన్ ఆఫ్ సర్టెన్ స్పీసెస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ విచ్ స్లోలీ డిజపియర్స్ అండ్ ఎగ్జాస్టెడ్ విత్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ సేల్ అండ్ ఎర్న్ ప్రాఫిట్ దేర్ ఆన్. అంటే ప్రాఫిట్ ఎర్న్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్తో ప్లాంట్స్ని, యానిమల్స్ని, దేన్ని ప్లాంట్స్ని, యానిమల్స్ని ఏం చేస్తారంట? రీప్రొడక్షన్ కానీ మల్టిప్లికేషన్ కానీ చేస్తారనమాట. అవి జెనెటిక్ ఇండస్ట్రీస్ అంటారు. ఎగ్జాంపుల్ చూసుకుంటే ప్లాంట్ నర్సరీస్, పౌల్ట్రీ ఫార్మ్స్, క్యాటిల్ బ్రీడింగ్స్. సో ప్లాంట్ నర్సరీస్ అంటే మనం బయట చూస్తూ ఉంటాం కదా, ప్లాంట్స్ అనేవి ఎక్కువగా నర్సరీ ఫార్మ్స్ అంటాం చూడండి. సో నర్సరీ ఫార్మ్ అనేది జెనెటిక్ ఇండస్ట్రీ. పౌల్ట్రీస్ అంటే తెలుసు కదా, కోళ్ళు అవి ఉంటాయి కదా, హెన్స్ ఎక్కువగా ఉంటాయి, అది జెనెటిక్ ఇండస్ట్రీ. ఇంకా కెటిల్ బ్రీడింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకు గోట్స్ కానీ, షీప్స్ కానీ, కౌస్ కానీ, అంటే ఇప్పుడు ఆవులు, మేకలు, గొర్రెలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని బ్రీడింగ్ చేయడం కూడా జెనెటిక్ ఇండస్ట్రీ కిందకే వస్తుందన్నమాట. నెక్స్ట్ చూడండి, ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీ. ఎక్స్ట్రాక్టివ్ అంటే ఏంటంటే తవ్వి బయటికి తీయడం అనమాట. బయటికి తీయడం, ఎక్స్ట్రాక్ట్ చేయడం. భూమి లోపల నుంచి అంటే అర్త్ లోపల నుంచి రా మెటీరియల్స్ని బయటికి తీస్తారనమాట ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీ అంటే. సో ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీ ఈస్ కన్సర్న్డ్ విత్ ద ఎక్స్ట్రాక్షన్ ఆర్ డ్రాయింగ్ అవుట్ గూడ్స్ ఫ్రమ్ ద సాయిల్, ఎయిర్ ఆర్ వాటర్. అంటే సాయిల్ నుంచి, ఎయిర్ నుంచి, వాటర్ నుంచి మెటీరియల్స్ని తీసుకుంటాయి ఈ ఇండస్ట్రీస్ అనేవి. జనరల్లీ ప్రొడక్ట్స్ ఆఫ్ ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీస్ కమ్ ఇన్ రా మెటీరియల్. చూసిరా, ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీ వాళ్ళకు ఏవి దొరుకుతాయంట? రా మెటీరియల్స్ దొరుకుతాయంట. ఫార్మ్ అండ్ దే ఆర్ యూజ్డ్ బై మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్. అంటే వీళ్ళు ప్రొడక్షన్ చెయ్యరనమాట. వీళ్ళు చేసేది ఏంటి అంటే రా మెటీరియల్స్ని మాత్రమే తీసుకొస్తారు. రా మెటీరియల్స్ నుంచి ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్? సాయిల్, ఎయిర్, వాటర్ నుంచి తీసుకొస్తారు. వీళ్ళు ఇచ్చినటువంటి రా మెటీరియల్స్ని తీసుకొని వేరే ఇండస్ట్రీ వాళ్ళు ప్రొడక్షన్ చేస్తారనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే, సో మైనింగ్ ఇండస్ట్రీ, కోల్, మినరల్, ఆయిల్ ఇండస్ట్రీ, ఐరన్ ఓర్, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ టింబర్ అండ్ రబ్బర్ ఫ్రమ్ ఫారెస్ట్స్. సో ఇవన్నీ కూడా ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీ కిందికి మనం తీసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇండస్ట్రీ ఏంటి మనకంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అంటే సింపుల్గా ఏం లేదండి, మనము రా మెటీరియల్ని ఫినిష్డ్ ప్రోడక్ట్గా కంప్లీట్గా తయారు చేసే ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అంటారు. రా మెటీరియల్ని తీసుకొని ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్గా తయారు చేయడం. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కెన్ బి ఎస్టాబ్లిష్డ్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ రా మెటీరియల్స్ ఇంటూ ఫినిష్డ్ ప్రోడక్ట్. ఇందాక చెప్పినట్టుగా రా మెటీరియల్ని ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్గా తయారు చేసే వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అంటారనమాట. సో విత్ ద హెల్ప్ ఆఫ్ మెషిన్స్ అండ్ మ్యాన్ పవర్. సో ఎవరెవరు హెల్ప్ తీసుకుంటుందంట? మెషిన్స్, మ్యాన్ పవర్ హెల్ప్ తీసుకొని మనకు ప్రొడక్ట్స్ని తయారు చేయడం జరుగుతుందన్నమాట. సో ద ఫినిష్డ్ గూడ్స్ క్యాన్ బి ఎయిదర్ కన్జ్యూమర్ గూడ్స్ ఆర్ ప్రొడ్యూసర్ గూడ్స్. అంటే కదా, సో ఇక్కడ ప్రొడక్ట్స్ అనేవి 2 టైప్స్ అని ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం మనం, కన్జ్యూమర్ గూడ్స్, ప్రొడ్యూసర్ గూడ్స్. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, టెక్స్టైల్స్, కెమికల్స్, షుగర్ ఇండస్ట్రీ, పేపర్ ఇండస్ట్రీ. సో దీస్ ఆర్ కమ్స్ అండర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. నెక్స్ట్ ఇండస్ట్రీ ఏంటి మనకి? కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. చూడండి, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ పేరులోనే చెప్పిండు కన్స్ట్రక్షన్ అని. కన్స్ట్రక్షన్ అంటే కన్స్ట్రక్షన్ చేయడం అనమాట. సో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ టేకప్ ద వర్క్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్, బ్రిడ్జెస్, రోడ్స్, డ్యామ్స్, కెనాల్స్, ఈటీసీ. చూడండి,
బిల్డింగ్స్ని, బ్రిడ్జెస్ని, రోడ్స్ని, డ్యామ్స్ని, కెనాల్స్ని వీటిని కన్స్ట్రక్షన్ చేసే వాటినే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ అంటారనమాట. సో దిస్ ఇండస్ట్రీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ అదర్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీ. వేరే ఇండస్ట్రీస్తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం డిఫరెంట్. బికాస్ ఇన్ కేస్ ఆఫ్ అదర్ ఇండస్ట్రీస్ గూడ్స్ కెన్ బి ప్రొడ్యూస్డ్ ఎట్ వన్ ప్లేస్ అండ్ సోల్డ్ ఎట్ అనదర్ ప్లేస్. వేరే ఇండస్ట్రీస్ ఎట్లా ఉంటాయంటే ప్రొడక్షన్ ఒక దగ్గర అవుతాయి, సేల్ ఇంకో దగ్గర అవుతాయి. బట్ గూడ్స్ ప్రొడ్యూస్డ్ అండ్ సోల్డ్ బై కన్స్ట్రక్టివ్ ఇండస్ట్రీ ఆర్ ఎరెక్టెడ్ ఎట్ వన్ ప్లేస్. కానీ కన్స్ట్రక్టివ్ ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర రా మెటీరియల్స్, ప్రొడక్షన్, సేల్ ఒకే దగ్గర ఉంటుందన్నమాట. అది మనకు రెండింటికి కూడా తేడా. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ తర్వాత మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకునే ఇండస్ట్రీ ఏంటంటే సర్వీస్ ఇండస్ట్రీ. సో సర్వీస్ ఇండస్ట్రీ అంటే ఏంటి చూడండి, సింపుల్గా ఇన్ మోడర్న్ టైమ్స్ అంటే సింపుల్ చూడండి, సర్వీస్ ఇండస్ట్రీలో మనకు ప్రొడక్షన్ ఉండదు, ఓన్లీ సర్వీస్ ఉంటుంది అనమాట. ఏముంటుంది? సర్వీస్ ఉంటుంది. ఇన్ మోడర్న్ టైమ్స్ service sector plays an important role in the development of the nation and therefore it has been gaining more significance. సో రీసెంట్గా సర్వీస్ ఇండస్ట్రీ అనేది బాగా డెవలప్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, హోటల్ ఇండస్ట్రీ, టూరిజం ఇండస్ట్రీ, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. హోటల్, టూరిజం, ఎంటర్టైన్మెంట్. సో ఇవన్నీ కూడా ఏం ఇండస్ట్రీస్ అంట? సర్వీస్ ఇండస్ట్రీస్ అంట. ఓకే కదా. సో ఇది మనం కంప్లీట్గా డిస్కస్ చేసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే కాన్సెప్ట్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండస్ట్రీ. ఇది మనకు ఐపీఏ ఎగ్జామినేషన్లో చూసుకున్నట్లయితే 5 మార్క్స్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఈజ్ ఎన్ ఇండస్ట్రీ? ఎక్స్ప్లెయిన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ విత్ దేర్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో మనకి టైప్స్ అన్నీ కూడా పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. సో ఎగ్జామ్లో మనం ఇది రాయకపోయినా కూడా పెద్ద ప్రాబ్లం ఉండదన్నమాట. సో కాన్సెప్ట్ ఆఫ్ ఇండస్ట్రీ ఒకటి, ఈ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనేది మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేసుకున్న టాపిక్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.